నమస్కారం. బీపీసీ వీక్లీ న్యూస్ రౌండప్కు స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి పరిధిలో గత వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. మధురవాడ సమీపంలోని ఒక ప్రైవేట్ మేకప్ అకాడమీని ప్రారంభించిన ప్రముఖ యాంకర్ సుమ. తగరపోల్స సమీపంలో జాతీయ రహదారి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో భారీ చోరీ. పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో ఎన్నికైన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆత్మీయ సమావేశం. అధికారులు భీమిలి పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారని నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి హుస్సేన్ తెలిపారు. వీటితో పాటు మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. మధురవాడ సమీపంలోని కొమ్మాది వద్ద ఒక ప్రైవేట్ మేకప్ అకాడమీని ప్రముఖ యాంకర్ సుమ ప్రారంభించి అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే శివేంద్రయే ప్రతిష్టతి. తగరపోల్స సమీపంలో అవంతి ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారి దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్తో ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి అందులోని 14,45,000 రూపాయలను అపహరించుకొని వెళ్లారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠ ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వైర్లను కట్ చేస్తారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం చెన్నా కన్వెన్షన్లో పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలలో ఎన్నికైన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్య కమిటీలు పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. అంత బాగా ఆ ఊళ్ళో వాళ్ళు మోటివేట్ చేస్తే ఈరోజు ఆ గ్రామం నుంచి న్యాయాధికారులు, ఉన్నత పోలీస్ అధికారులు, ఉన్నత రెవెన్యూ అధికారులు, ఉన్నత ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఎంతో మంది ఆ గ్రామానికి తయారొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ జరుగుతున్న గ్రామానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చే విధంగా ఆ ఒక వ్యక్తి ఆ ఊరిని నాశనం చేయగలరు. అలాంటి స్థానిక ఎమ్మెల్యేగా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి నేను పూర్తి సహకారం కల్పిస్తాను. గ్రామీణ సాధించిన అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే భీమిలి పరిధిలో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తున్నారని నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి హుస్సేన్ తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీరు ఓటర్ల జాబితాల సవరణలు, నూతన ఓటర్ల నమోదు, చనిపోయిన ఓటర్ల తొలగింపు మొదలైన ప్రక్రియను నిర్వహిస్తున్నారని, ఈ ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. మిగిలిన పార్టీ నుంచి బిఎల్ఏల లిస్టు రాలేదు. అందుకని దయచేసి మిగిలిన పార్టీల వారు కూడా బిఎల్ఏలను అపాయింట్ చేస్తూ మాకు లిస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డివిజన్కి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులందరూ కూడా ఈ బిఎల్ఏలు ఏ పార్టీ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టి వచ్చినటువంటి ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ ప్రాపర్గా అడ్రస్ చేయడానికి మీ యొక్క సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అందుకని ఒక పోలింగ్ స్టేషన్లో 1500 మించి ఓట్లు ఉంటే
పోలింగ్ నిర్వహించడం ఎంత కష్టమో మీకు అందరికీ తెలిసిందే, అన్ని పార్టీలకు అవగతమై ఉంటుంది. సో ఈ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో ఏమంటే ఇప్పుడు చేస్తున్నటువంటి సవరణ వల్ల ఎక్కువ ఓట్లు వస్తే 1500 మించినటువంటి ఓట్లు ఏవైనా వస్తే వాటిని రేషనలైజ్ చేసి 2 పోలింగ్ స్టేషన్లను కలపటమా లేదంటే ఇందులో ఎక్కువ వచ్చినటువంటి ఓట్లను భీమిలిలోని చిరంజీవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నేను చేస్తాను కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో భీమిలిలో జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దీని జాతీయ కార్యదర్శి బాగం స్వాతి సుధాకర్ ఈ ఉదంతం అత్యంత ఘోరమైందని, దీనికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే మగ పిల్లలకి చెప్పండి, సమాజంలో ప్రతి స్త్రీని అక్క, చెల్లి, అమ్మలా చూడండి, ఆలోచన మార్చండి చెప్పండి. అలాగే ఈరోజు మేము ఈ వైద్య విద్యార్థులకి ఏదైతే అన్యాయం జరిగిందో, అత్యాచారంలో హాస్టల్ని చంపబడ్డందో ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి తక్షణమే వీ డోంట్ వాంట్ లాంగ్ జస్టిస్, వీ వాంట్ పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ కావాలి మాకు. నిందితుల్ని త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేసి వృత్తిమని మేము అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయమండలి సమాఖ్య ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఆనందపురం మండలం గంభీరంలో జరిగిన గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏకకాలంలో గ్రామసభలు జరుగుతున్నాయని, ఇది ఒక చారిత్రక ఘట్టమని ఆయన అన్నారు. ఈ సభల వల్ల గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా మన విశాఖ జిల్లాలో మన భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో ఈ గంభీరం ఈ గ్రామ సభ ఎంచుకోవటం, అందులో మనం పార్టిసిపేట్ చేద్దామని చెప్పని ప్రత్యేకంగా ఇక్కడికి రావాలనుకున్నాం. 3346 పంచాయతీలు ఏకదాటిగా ఒకే రోజు గ్రామ సభ నిర్వహించడం నిజంగా గర్వకారణం. ఇది ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం.